భారత్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదిగో నీ కళ్ళ ముందే వరద ప్రవాహం, ఆ స్వాత్ నదిలో వరద ప్రవాహం నువ్వు చూడు. ఆ కుటుంబం కొట్టుకుపోతూ ఉంటే 18 మంది తమ కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటే ఎంత గుండె తరుక్కుపోతూ ఉంటుంది ఆ కుటుంబానికి. వాళ్ళకే కాదు, ఒడ్డున నిల్చొని చూస్తున్న వాళ్ళు కూడా నిజంగా ఆ వ్యక్తి సాహసం చేశారనే చెప్పుకోవాలి. పాకిస్తానీ అయినప్పటికీ కూడా ఒక్క మాట మాత్రం ఆ వ్యక్తిని బహుశా పొగడ్డం కాదు కానీ అభినందించాలేమో. ఎందుకంటే మానవ సాయానికి మానవత్వం ఉంటే చాలు, మనిషి అయితే చాలు. దానికి దేశం, మతం, కులం వీటిని ఆపాదించే ప్రయత్నం ఇటువంటి సందర్భాల్లో భారతీయుడిగా ఎవరూ చేయం మనం. అఫ్కోర్స్ వాళ్ళకి ఆ తిక్క ఉంటుందేమో, బట్ మనకు అది లేదు. సగటు మనిషి అయితే చాలు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ కుటుంబం ఎటువంటి ఇబ్బందికర వాతావరణం గురైందో ఆ సందర్భంలో ఆ విజువల్స్ చూద్దాం. دولس ni kaso da san de gatna rawdi ni ma khadra sin agara yar sidi be da agara skri sin dona na da fazu ko dawran ni makan taraf pani da gash da mashum be kay de bad de watan de gashpakta ne yola kha manga de khalqu lasna sidawino పాకిస్తాన్ వరదలు చుట్టుముట్టాయి. వరద విలయంలో కొట్టుకుపోతోంది పాకిస్తాన్ ప్రజలు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఆయా ప్రాంతాల ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కసారిగా ఆ వరద ఉధృతికి పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పర్యాటక కేంద్రాలకు వెళుతున్న ప్రాంతాలకు సంబంధించి అక్కడ అధికారుల నిర్లక్ష్యము లేకపోతే ఇతరతర కారణాలు 18 మంది ఆ వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. ఏడుగురు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఆ వరద ప్రవాహానికి ప్రస్తుతం వాళ్ళని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ వరద ప్రవాహానికి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోయి ఉంటారు అనే అంశం ప్రస్తుతం ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొనేలా చేసింది. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 మంది ఆ వరదలో చిక్కుకున్నారండి. అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏప్రిల్లో కూడా పాకిస్తాన్కు వరదలు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇలా ప్రస్తుతం ఈ మాన్సూన్ సీజన్లో ఆకస్మిక వరదలు పాకిస్తాన్ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఒకే కుటుంబంలో 18 మంది గల్లంతు కావడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే 7 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. 7 మృతి చెందారు. దాంతోపాటు మరికొంతమంది ఆ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా వారి కోసం ప్రస్తుతం ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే 7 మృతి చెందారు. వాళ్ళ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు కూడా తెలిపారు. 5 వేరువేరు ప్రాంతాల్లో మొత్తం 80 మంది రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. 80 మంది సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ ని స్పీడప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతు కావడం, స్వాతులో చిక్కుకోవడం అక్కడ సంచలనంగా మారింది. స్థానికంగా అందరినీ కలవరపాటుకు గురి చేసింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా స్వాతు నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో వాళ్ళకి బహుశా మధ్యలో చిక్కుకుపోయారు. ఆ నదిలో మధ్యలో చిక్కుకుపోవడంతో వాళ్ళు ఇబ్బందికర వాతావరణానికి గురయ్యారు. ఆ నదీ ప్రవాహానికి ఒక్కొక్కరుగా కొట్టుకుపోతూ ఉంటే ఆ కుటుంబం ఆర్తనాదాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఆ వరద ప్రవాహానికి ఆ కుటుంబంలో ఒక్కొక్కరు కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళందరూ ఒక్క దగ్గర చేరుకొని మీరు చూడొచ్చు. అదిగో వాళ్ళ పిల్లల్ని కాపాడడానికి నిజంగా ఎవరికైనా అంతే కదండి. ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎంతటి వారైనా ముందు పిల్లలే. వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరుగా కొట్టుకుపోతూ ఉంటే మిగిలిన వాళ్ళు అక్కడ అదుగు మీరు చూడొచ్చు కొట్టుకుపోతూ ఉంటే పిల్లల్ని వెనక్కి పంపించండి. అదుగు మీరు చూస్తే పిల్లల్ని కాపాడి పెద్దవాళ్ళు అదుగు పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో పెద్దవాళ్ళు కూడా కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు మొత్తం అందరినీ గుండెల్ని పిండేశాయి. బహుశా మీరు చూడొచ్చు అక్కడ
అదిగో మీరు చూస్తున్నారుగా, పిల్లలు భయపడిపోతున్నారు. అక్కడ ఒక పిల్లవాడు కొట్టుకుపోతూ ఉంటే మీరు చూడొచ్చు, అదిగో పైకి నెట్టేసిన తర్వాత ఇంకొక పిల్లాడు కొట్టుకుపోతుంటే ఆ పట్టుకునే ప్రయత్నం, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఆ ఒడ్డుని కోరేసింది మాట. అంటే నీటి ప్రవాహం ఒడ్డుని కొట్టేస్తూ ఉంటే ఆ పిల్లల్ని కాపాడడం వాళ్ళ ధ్యేయంగా, ఎంతటి వాళ్ళకైనా, ఎంత కుటుంబానికైనా నా పిల్లలు బతికితే చాలు కదా, వాళ్ళు బతికితే చాలు కదా, నేను కొట్టుకుపోతే ఉంది, నేను ఎక్కడో చోట బతికే అవకాశం ఉంటుంది, ఎక్కడో చోట బతకచ్చు, కాస్త ఏతో వచ్చో, లేకపోతే పిల్లలు బతుకుంటే ఆ తర్వాత వాళ్ళు బతుకుంటే చాలు, నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటారు కదా, ఏ కుటుంబమైనా అంతే కదా. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం కూడా అటువంటి ప్రయత్నమే, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతకంతకు ఆ వరద ప్రవాహం పెరగడం, ఆకస్మిక వరదల కారణంగా ఒకే కుటుంబంలో 18 మంది గల్లంతయ్యారు. ఇప్పటికే 7 మృతి చెందినట్టుగా అక్కడ అధికారులు భావించడం జరుగుతోంది. మిగిలిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. ఒక్కసారిగా నేను ఇక్కడ కూడా చెప్పాలనుకుంటుంది ఒకటి ఉంది. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సందర్భాలు వర్షాలు పడేటప్పుడు మనకు తెలియదు, ఆకస్మికంగా వరదలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పర్యాటకంగా టూరిజం కోసం వెళ్ళే క్రమంలో, మరి ముఖ్యంగా అది నదీ ప్రవాహం లేకపోతే అది నీటి మార్గం అని తెలిసి అక్కడ దయచేసి అడుగు పెట్టద్దు. ఎందుకంటే ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోతుందండి. ఎందుకంటే కొండ ప్రాంతం నుంచి వరద వచ్చింది అనుకుందాం, అక్కడ చిన్న చిన్న చెరువులు కూడా కాదు, చిన్న చిన్న గుంటలు ఏవో ఉంటూ ఉంటాయి. వాటిల్లో నీరు అక్కడికి చేరుతూ ఉంటుంది, నీరు చేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారిగా ఉధృతి పెరుగుతుందో ఆ ప్రవాహం ఒక్కసారిగా ఫ్లోట్ పెరిగిపోతుంది. అప్పుడు కొండని కోరుకుంటూ, మట్టిని కోరుకుంటూ వాటన్నిటితో కలిపి వచ్చేస్తుంది. ఆ సందర్భంలో తట్టుకోవడం కష్టం. పూర్తిగా మనల్ని పూర్తిగా కమ్మేస్తుంది, పూర్తిగా మన చుట్టూతా చేరిపోతుంది, చుట్టుముడుతుంది వరద ప్రవాహం. కాబట్టి పర్యాటకానికి, టూరిజం కోసం చాలామంది వెళ్తూ ఉంటారు. సెలయేళ్లకు సంబంధించో లేకపోతే ఆ వాటర్ ఫాల్స్ను దయచేసి జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఏ కుటుంబంలో కూడా విషాదం నెలకొనకూడదు అనేది ఆ అంశానికి సంబంధించి ఆ దృక్కోణంలో ఈ మాట చెప్పడం జరుగుతోంది తప్ప, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆ కుటుంబం కాస్త సరదాగా గడుపుదామని, అఫ్కోర్స్ పాకిస్తాన్ కావచ్చు, అఫ్కోర్స్ వాళ్ళు ఆ దేశం మనకి దెబ్బతీస్తూనే ఉండొచ్చు, ఆ దేశం పహల్గామ్ ఘటనకు కారకులైన వాళ్ళని ఇంతవరకు ఒప్పుకోకపోయి ఉండొచ్చు, అదొక దుర్మార్గ దేశం అయి ఉండొచ్చు. కానీ ఈ ఘటన మాత్రం హృదయ విదారకమే. పాపం పసి ప్రాణాలు అవి, వాళ్ళకేం తెలుసు. ఇప్పుడు ఆ 18 మంది, ఆ కుటుంబం ఈ వరద నీటిలో చిక్కుకుపోయింది, కొట్టుకుపోయింది, అందరి గుండెల్ని పిండేస్తోంది. ఇటువంటి ఘటనలు మన దగ్గర కూడా జరగకూడదు అని కోరుకుందాం. ఎందుకంటే సాధారణంగా వర్షాలు పడుతూ ఉంటే ఈ మాన్సూన్ సీజన్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందిది అక్కడ ఉన్న చిన్న రాళ్ళు గుట్ల మీద కూర్చుంటారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయే సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి దయచేసి వీ హంబ్లీ రిక్వెస్ట్, దయచేసి 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు వీడియో షేర్ చేస్తారా, షేర్ చేయరా, అప్ టు యూ, అది మీకు నేను వదిలేస్తున్నాను. బట్ మీరు మాట ప్రకారమైనా చెప్పే ప్రయత్నం చేయండి. ఒక నలుగురికి ఆ నలుగురిని ఇంకొక నలుగురికి, ఒక 5గురికో షేర్ చేయమనండి. సో దట్ ఏమవుతుందంటే ఆ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. చాలామంది యువత వర్షాలు పడితే చాలు వెళ్ళిపోతుంటారు, చెరువులకు లేకపోతే వాటర్ ఫాల్స్కు వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ ఈత కొడుతూ ఉంటారు, సముద్ర తీరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఈరోజు ఆ 18 మంది కుటుంబం ఈరోజు నీటిలో కొట్టుకుపోయింది. 7 మృతి చెందారంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం నింపుంటుంది ఒక్కసారి ఆలోచించండి. అటువంటిది ఇంకెక్కడ జరగకూడదని కోరుకుందాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురించడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా ఇటువంటి ఘటనల పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం RTVకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. అక్కడి ఆర్తనాదాలు, అక్కడి కాపాడడానికి జనాలు పడుతున్న ఆ ప్రయత్నాలు,